ఓం శ్రీ పద్మావతే భూదేవే సమేతస్య శ్రీమద్వేంకటనాయకస్య నిత్య షోడశోపచార. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు వ్లాగ్స్. 7 శనివారాల పూజలో నేను చేసుకున్న 3వ వారం స్వామివారి పూజని ఈరోజు వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. అలానే నేను ఇంతకు ముందు పెట్టిన 2 వీడియోస్‌లో కామన్‌గా చాలామంది సబ్స్క్రైబర్స్ ఒక డౌట్ అడిగారు. ఆ వీడియోలో స్వామివారి విగ్రహానికి చాలా పెద్ద మాల అంటే బరువుగా ఉన్న మాల వేశాం కదా! సో, అది ఎలా వేశారు? అంత మాల ఎలా ఆగింది అని చెప్పి అడిగారు. దాని గురించి కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా చూపించానండి. ఒకటి కాదు 2, 3 పెద్ద మాలలు వేసినా సరే విగ్రహం కదలకుండా, పడిపోకుండా మనం వేసిన మాలతో విగ్రహం మూసుకుపోయేలా కాకుండా చక్కగా మనకి క్లియర్‌గా కనిపించేలాగా ఒక చిన్న అరేంజ్‌మెంట్ చేసుకోవాలి. దాని గురించి వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే 3వ వారం స్వామివారికి నేను చేసుకున్న పూజ. వీడియోలోకి వెళ్ళే ముందు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు చూసే ఈ వీడియోలో మీకు సంబంధించి మీకు యూజ్ అయ్యేలాగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు ఏదో ఒక రకంగా ఈ పూజా వీడియో ఉపయోగపడాలని నేను చేసుకున్న అంత పెద్ద పూజలో కూడా కొంచెం కొంచెం కుదుర్చుకుని మరి చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను. మొత్తం వీడియో తీయాలంటే పూజ చేసేటప్పుడు మనం డిస్టర్బ్ అయిపోతాం కదండి. సో నేను వీడియో పర్పస్కి కాదు పూజ చేసింది, నా కోసం స్వామివారి కోసం చేసుకున్నాను. కానీ నాలాగే ఇంకొంతమంది పూజ చేసుకునేటప్పుడు కూడా ఇలాగే డౌట్స్ వస్తాయి కదా! సో వాళ్ళ డౌట్స్ క్లియర్ అయ్యేలాగా నేను ఒక చిన్న వీడియో కనీసం కుదిరినంత వరకు అన్న వీడియో తీసి పోస్ట్ చేయాలనుకున్నాను. అందుకనే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! స్వామివారికి పూలమాల వేసి లేదు. అలానే పక్కనే ఉన్న అమ్మవార్ల విగ్రహాలకి కూడా పూలమాల లేదు. క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ఒక వైర్‌తో మేము ఒక సన్నని ఇది ఐరన్ అన్నమాట. అంటే మనకి క్రాకర్స్ ఉంటాయి కదండీ! కాకర పుల్లలు అంటాం కదా! సో, దానిని కాల్చిన తర్వాత మనకి ఈ సువ్వ అనేది ఉంటుంది లోపల. ఈ ఐరన్ సన్నని తీగ లాంటిది ఉంటుంది కదా! సో, ఇది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది మనకి. క్రాకర్స్ కాల్చేసిన తర్వాత దాని పైన ఉన్న పొడి మొత్తం కూడా మనం ఏదో ఒక రకంగా తీసేసుకోవాలి. ఒక కత్తి తీసుకొని దాని పైన ఉన్నదంతా పైకి తీసేస్తే మనకి ఈ విధంగా ఇలా సువ్వ మిగులుతుంది కదా! దానిని విగ్రహానికి సరిపడా సైజ్ కన్నా ఇంకొంచెం పెద్దగా అంటే మాల వేస్తాం కదా! ఇంకొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఐరన్ కట్ చేయడానికి సెపరేట్‌గా కొన్ని కట్టర్స్ ఉంటాయండి. ఆ కట్టర్ అయితేనే మనం కట్ చేయగలం. సో, తప్పకుండా ఆ కట్టర్ అయితే మన దగ్గర ఉండాలి. అలాగే ఇలాగా కాపర్ వైర్ ఉంటుంది మనకి మార్కెట్‌లో అమ్ముతారు. ఎక్కువ కాస్ట్ ఉండదండి. ఇది రూ. 100 బిలోనే ఉంటుంది. 50-100 రూపీసు. ఇది చాలా ఈజీగా బెండ్ అయిపోతుందండి. మనం ఎలా కావాలంటే అలా దీనిని ముడి వేసుకోవచ్చు. ఏదైనా కొన్ని కొన్ని స్ట్రాంగ్‌గా ఉన్నాయి. దారంతో కట్టిన ఆగనివి ఉంటాయి కదా! సో, అలాంటప్పుడు మనం ఈ వైర్‌ని ఉపయోగించి ముడి వేసుకోవచ్చు. ఇది చాలా టైట్‌గా పట్టుకుని ఉంటుందండి. అస్సలు కదలకుండా చేస్తుంది. ఇక మనం పూజ చేసుకునే విగ్రహాలైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి కదా! అలాంటి వాటికి దారం కట్టినా కూడా అవి అటు ఇటు కదిలిపోతూ ఉంటాయి. సో, అందుకని ఈ వైర్ ఒకటి తెచ్చుకోండి. ఇలా రాగి తీగ, సన్నని ఇనుప సువ్వ ఈ రెండిటిని మనం రెడీ చేసుకొని ఉంచుకుంటే విగ్రహాలని మాలలు వేసేటప్పుడు విగ్రహం మూసుకుపోకుండా, పడిపోకుండా, బ్యాక్ సపోర్ట్ లేకపోయినా సరే చక్కగా మాల నిలబడేలాగా ఎలా వేసుకోవాలో ఇదిగో ఇక్కడ మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను శంకు చక్రాలు కూడా పెట్టాము చేతుల దగ్గర స్వామివారికి. అలాగే వెనక సపోర్ట్ లేకపోయినా సరే ఇక్కడ కాసుల పేరు మాల ఒకటి దండలాగా కూడా ఒకటి వేశాము. సో, ఇవన్నీ మనం ఎన్ని వేసుకున్నా సరే కదలకుండా అలానే ఉంటాయండి. మనం ఈ ఇనుప సువ్వని బ్యాక్ సైడ్ కట్టుకోవాలనమాట. విగ్రహం వెనుక వైపు కట్టుకుంటే అది మళ్ళీ మళ్ళీ తీసేది కాదండి. ఒక్కసారి కట్టామంటే దానిని అలానే వదిలేసుకోవాలి. మనం ఎంత టైట్‌గా కట్టినా సువ్వ అటునుంచి ఇటు లాగినప్పుడు బయటికి వచ్చేస్తుంది. సో, అది ఎడ్జ్ వరకు రాకుండా అటు కొంచెం, ఇటు కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకుంటే చాలు. మనం అమావాస్య వెళ్ళిన తర్వాత విగ్రహాలని క్లీన్ చేసుకుంటాం కదా! అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. కదలడం, ఊడిపోవడం లాంటిదంటే అస్సలు ఉండదండి. ఎందుకంటే మనం కట్టింది కాపర్ వైర్‌తో కదా! అది చాలా స్ట్రాంగ్‌గా పట్టుకొని ఉంటుంది విగ్రహానికి.
సో ఇలా విగ్రహాలకి కట్టేసుకొని ఉంచుకొని మనం ఏదైనా స్పెషల్ పూజలు చేసినా లేదా ఫ్రైడే ఎప్పుడైనా సరే మాలలు వేయాలి అనుకుంటే చక్కగా వేసుకోవచ్చు. చూడండి, ఇవి చాలా చిన్న విగ్రహాలు కదా, అమ్మవారి విగ్రహాలు. ఈ చిన్న విగ్రహానికి కట్టడం కొంచెం కష్టమే అయిందండి. అయినా సరే ఆగింది. ఎందుకంటే కాపర్ వైర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా పట్టుకొని ఉంటుంది. సో, టైట్‌గా మనం కడితే కనుక అసలు జారదు, కదలదండి. అలానే ఉంటుంది. అమ్మవార్ల విగ్రహాలకి కూడా సెపరేట్‌గా మాలలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా కట్టుకున్నాము. ఇలా కట్టిన తరువాత మాల వేస్తే ఎలా ఉంటుందో నేను పెట్టే ఈ 7 శనివారాల పూజా వీడియోస్‌లో మీరు చూడొచ్చండి. ఎందుకంటే మొదటి వారం నుంచే మేము ఇలా కట్టి ఉంచామనమాట. మొదటి 2 వారాల పూజా వీడియోస్ ఉన్నాయి కదా, సో అందులో చూడొచ్చు. ఈరోజు నేను పెట్టే ఈ 7 శనివారాల పూజా వీడియోలో కూడా మీకు కనిపిస్తాయి. మూడవ వారం లిల్లీ పూలతో, గులాబీ రేకులతో స్వామికి మాల గుచ్చానండి. ఇదిగో ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. వెనకాల స్వామివారికే కాదు, చిన్న చిన్న విగ్రహాలైన అమ్మవార్ల విగ్రహాలకి కూడా లిల్లీ పూలతో ఇలా మాలలాగా గుచ్చి వేశాము. అలాగే వినాయకుడి విగ్రహానికి, కలశానికి అన్నిటికీ లిల్లీ పూల మాలే వేశామండి. అన్నిటికన్నా ఇంత చిన్న విగ్రహాలకి మాల వేయడం నిజంగా చాలా కష్టం కదా. సో, మనం ఇలా అరేంజ్ చేసుకుంటే విగ్రహం ఎంత చిన్నదైనా సరే మాల చాలా అందంగా వేసుకోవచ్చండి. అంతేకాదు, మనం వేసే మాల బాగా థిక్‌గా కట్టినట్టయితే, అంటే చిక్కగా కడితే అదే ఒక గజమాలలాగా అనిపిస్తుంది. ఎందుకంటే విగ్రహం సైజ్ చిన్నగా ఉంటుంది. మనం వేసిన మాల పెద్దగా ఉంటుంది కాబట్టి గజమాలలాగా మనకనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నది మొదటి వారం స్వామివారికి వేసిన మాల అండి. అది చాలా లావుగా గుచ్చాను నేను మాల కట్టినప్పుడు. సూది దారంతో గుచ్చాననమాట. సో, విగ్రహానికి మనం ఇలా వైర్ పెట్టుకోవడం వలన బ్రాడ్‌గా వచ్చింది మాల. సో, దానివల్ల చూడటానికి చిన్న విగ్రహమైన మాల గజమాలలాగా అనిపిస్తుంది. ఈ మాల వేశాక స్వామిని చూస్తే గుళ్ళో ఉండే ఉత్సవమూర్తిని చూసినట్లుగానే అనిపించిందండి మా కళ్ళకి. అలాగే మన సబ్స్క్రైబర్స్‌లో ఎక్కువగా నాకొచ్చిన కామెంట్స్‌లో ఇంకొక డౌట్ ఏంటంటే, ఉపవాసం మనం మధ్యాహ్నం పూజ చేసిన తర్వాత, అంటే ఉదయం పూజ చేశాక మధ్యాహ్నం భోజనం చేసేయొచ్చా? లేదా రాత్రి పూజ వరకు కూడా వెయిట్ చేసి అప్పుడు మనం ఉపవాస విరమణ చేయాలా అని అడుగుతున్నారు. రాత్రి వరకు కూడా ఏమీ తినకుండా ఉండగలను అనుకునే వాళ్ళు రాత్రి పూజ అయ్యాకే భోజనం చేయొచ్చండి. కానీ అందరికీ అంత స్ట్రెంత్ ఉండదు కదా. సో, అలాంటప్పుడు ఉదయం పూజ చేసుకున్న తర్వాత మధ్యాహ్నమే భోజనం చేయొచ్చు. రాత్రి అల్పాహారం లాంటి పాలు, పళ్ళు లాంటివి తీసుకోవచ్చు. అలాగే అతిథికి భోజనం పెట్టుకుంటే ఉదయాన్నే పెట్టుకోండి. పూజ అయిన తర్వాత ముందు వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత మీరు తినొచ్చు. లేదు, అతిథికి ఉదయం పెట్టడం కుదరదు, సాయంత్రమే వాళ్ళకి రావడానికి వీలవుతుంది అనుకుంటే సాయంత్రమైనా వాళ్ళకి పెట్టుకోవచ్చండి భోజనం. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆ లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం మనందరిపై ఎప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.